అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐచు రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, జిల్లా కార్యదర్శి అన్నమూల కిరణ్ డిమాండ్ చేశారు. ఇక సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలతో కలిసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిఎల్ఓ రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. నా పేరు కే సునీత. నేను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఈరోజు అంగన్వాడీ యూనియన్ జిల్లా వ్యాప్తంగా బిఎల్ఓ రద్దు చేయాలని ఈరోజు కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇటు ఒక పక్కన ప్రీ ప్రైమరీ ఓపెన్ చేసి 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పిల్లలన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాల నుండి తీసుకెళ్తున్నారు. మరోపక్క ఐసిడిఎస్ వాళ్ళు వచ్చి బిఎల్ఓ చేయాలి, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అంగన్వాడీలు ఖచ్చితంగా బిఎల్ఓ చేయాలి. ఇవన్నీ కలెక్టర్ ఆర్డర్సు. లేకపోతే మేము సస్పెండ్ చేస్తాము, లేకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తాము, లేకపోతే మన మెమోలు ఇస్తాము అని అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రీ ప్రైమరీ రద్దు చేయాలని మేము పోరాటాలు చేస్తున్నాము. మా దగ్గర నుండి పిల్లలందరినీ తీసుకెళ్తున్నారని ఒక పక్క మేము అంటూ ఉంటే, ఇంకొక పక్క బిఎల్ఓ చేయాలి. మేము బిఎల్ఓకి వెళ్ళిన సందర్భంలో ప్రీ ప్రైమరీ టీచర్లు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల పిల్లల్ని కూడా మా సెంటర్ల నుండి తీసుకెళ్తున్నారు. అదే సందర్భంలో ఐసిడిఎస్ నుండి విజిట్కి వచ్చిన అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులు కానీ మీ సెంటర్లో పిల్లలు లేరు, మేము మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మీ సెంటర్లు నడవట్లేదు. అదేవిధంగా ఉన్న గ్రామస్తులకు కూడా అక్కడ వచ్చిన అధికారులు అంగన్వాడీలు నడపట్లేదు, ప్రీ స్కూల్ నడవట్లేదు కాబట్టి మేము ప్రీ ప్రైమరీ ఓపెన్ చేసినామని చెప్పడము ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ ప్రీ ప్రైమరీ రద్దు చేసి అంగన్వాడీ కేంద్రాలకు బడ్జెట్ ఇవ్వాలి. అలాగే ఈ బిఎల్ఓ నుండి మినహాయింపు ఖచ్చితంగా అంగన్వాడీలకు ఇవ్వాలి. ఒకవేళ బిఎల్ఓ నుండి అంగన్వాడీలకు మినహాయింపు ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున